మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో విసిగిస్తూ ఉండేవారు, దేవుణ్ణి విసిగిస్తూ ఉండేవారు, వారిని నడిపిస్తున్న మోషేని విసిగిస్తూ ఉండేవారు. ఒకనాడు వారు త్రాగడానికి నీళ్లు లేవని చాలా మోషే మీద సణుగుతూ దేవుని మీద సణుగుతూ ఉన్నప్పుడు మోషే వెళ్ళి దేవుని దగ్గర వేడుకున్నప్పుడు మోషేకి దేవుడు ఈ సూచన ఇస్తాడు. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం 17వ అధ్యాయంలో కూడా ఇదే సన్నివేశం చదువుకున్నాం. నేను బండ మీద నిలబడతాను, ఆ బండను నీవు 2 మార్లు కొట్టుము, దానిలో నుండి నీళ్లు వస్తాయని తెలియజేస్తారు. ఇక్కడ మాత్రం దేవుడు నీవు బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును అని తెలియజేస్తున్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు సంతోషించి మనల్ని ఇంకా దీవిస్తాడు. దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినప్పుడు దేవునికి కోపం తెప్పించిన వారం అవుతాం. అక్కడ ఇజ్రాయేలీలు చాలా వేదన చెందుతూ మోషేని వేధిస్తూ ఉండినప్పుడు మోషే కూడా తట్టుకోలేకపోయాడు. నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడము, ఆ బండ నీరిస్తుంది, వారు త్రాగడానికి వాళ్ళ పశువులు త్రాగడానికి నీళ్లు వస్తాయి అని దేవుని ఆజ్ఞను మోషే ఏం చేశాడంటే ఆ కోపంలో ఆ ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి తొందరపాటులో మోషే ఆ కర్రను తీసుకొని ఆ బండను కొడతాడు. బండను కొట్టినప్పుడు దానిలో నుండి నీరు వస్తుంది, కానీ దేవుడు చెప్పిన మాట చేయకుండా, దేవుడు చేయవద్దు అని చెప్పిన మాట, దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చెప్పని మాట అక్కడ నెరవేర్చాడు. బండతో మాట్లాడము అంటే బండతో మాట్లాడకుండా బండను కొట్టాడు, నీరు వచ్చింది, అంతా బాగుంది. 17వ అధ్యాయంలో కూడా బండను కొట్టాడు, నీరు వచ్చింది, వారు కూడా త్రాగారు. ఇక్కడ కూడా బండను కొట్టాడు. ఇక్కడ కొట్టినప్పుడు దేవుడేమో బండతో మాట్లాడు అన్నప్పుడు బండను కొట్టాడు. ఆ కొట్టడం మాత్రమే కాదు కానీ దేవుడు ఆ విషయాన్ని అయితే క్షమిస్తాడు, కానీ ఇజ్రాయేలీల మీద కోపంతో ఇజ్రాయేలీని ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడు. వారు నిబంధన జనము, దేవుని దృష్టికి వారు సొంత బిడ్డల్లాగా ఏర్పరచుకున్న జనం ఇజ్రాయేలీలు. ఎంత దేవుణ్ణి వ్యతిరేకించినా, దేవునికి ఆయాసం కలిగించినా, ఎన్ని మార్లు ఆజ్ఞను అతిక్రమించినా గానీ ఇజ్రాయేలీల మీద ఎంత ప్రేమ చూడండి. ద్రోహులారా అని అన్నాడని ఎంతో శిక్ష విధించాడు దేవుడు మోషేకి. కానాను చేరవు, నువ్వు యువతలన్నీ చనిపోతావు అని శపించాడు మోషేని. ఎందుకు అంటే తన ప్రజలను ద్రోహులారా అన్నందుకు. మనము అలా ఎన్ని మాటలు అంటామో దేవుని బిడ్డలను గాని, దేవుని పోలి ఉన్న వారిని గాని, దేవుని స్వరూపంలో ఉన్న వారిని కానీ మనము కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటాం. కానీ అది దేవునికి ఇష్టం లేదని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే ఆయన చెప్పినట్లు మనం చేయడమే దేవునికి ఇష్టమైనది. ఆయన మాట్లాడమన్నట్లు మాట్లాడడమే ఆయనకి ఇష్టమైనది. ఆయన ఆజ్ఞను మనము మీరినప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుందో ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. బండతో మాట్లాడమన్నప్పుడు బండను కొట్టారు. ఆ కొట్టడం మాత్రమే కాదు, ఇజ్రాయేలీని ద్రోహులారా అన్నందుకు శిక్ష విధించారు. 24వ అధ్యాయము 9వ వచనంలో కూడా నిన్ను దీవించువారు దీవింపబడును, నిన్ను శపించువారు శపింపబడును అని అక్కడ దేవుని జనమును గురించి ప్రవచిస్తున్నాడు బిలాము.
నిన్ను దీవించువారు దీవింపబడరు. ఇజ్రాయేలుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని జనాన్ని దీవించేవారు దీవించబడతారు. దేవుని జనాన్ని దూషించేవారు దూషింపబడతారు, నిందింపబడతారు. కనుక మనము దేవుని బిడ్డలముగా ఉన్న మనము మన తోటి వారి ఎడల, దేవుని బిడ్డలుగా ఉన్న వారి ఎడల మనం ఏమాత్రము వ్యతిరేకంగా మాట్లాడినా దేవునికి ఆయాసం వస్తుందని మనం ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. నిన్ను దీవించువారు దీవించబడతారు అంటున్నాడు. నిన్ను శపించువారు శపించబడతారు అంటున్నారు. అంత గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలకు కలిగి ఉంది. దేవుడిచ్చాడు అంత ఆధిక్యత. మనం ఎంతో ధన్యులం అన్నమాట, దేవుని బిడ్డలముగా జీవిస్తున్నాం కాబట్టి. కనుక మనము కూడా మనమేం మాట్లాడుతున్నామో, మనమేం మాట్లాడకూడదో అది గ్రహించుకుని దేవుని ఆజ్ఞకు లోబడి మనం కూడా నడుచుకున్నప్పుడు దేవుని చేత మనం ఆశీర్వదింపబడతాము. చిన్న మాటలో మోషే ఎంతో శాపాన్ని తెచ్చుకున్నాడు. చిన్న విషయంలో వారు విసిగించినప్పుడు మోషే తట్టుకోలేక ద్రోహులారా అన్నాడు. ఆ మాటకి దేవుడు ఎంతో శాపాన్ని ఇచ్చాడు. కనుక మనము దేవునికి కోపం తెప్పించకుండా ఉందాము. మన మాటలో కానీ, మన పెదవుల ద్వారా కానీ, మన నాలుక ద్వారా కానీ మనము పాపం చేయకుండా దేవుని యొక్క కృపకు పాత్రలం అవుదాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మాకు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. దేవా, మీ ఆజ్ఞకు లోబడి జీవించే వారినిగా మాకు నేర్పించినందుకు మీకు వందనాలు నాయన. మీ ఆజ్ఞకు లోబడి నాయన మా మాటలను, మా పెదవులను ఉపయోగించినప్పుడు ప్రభువా మీకు మహిమకరముగానే ఉండునట్లు మమ్మల్ని వాడుకొనండి ప్రభువా. చూస్తున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.